అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. దేవా తండ్రి జగద్రక్షక రక్షించు నాయన. యాజ్ఞవల్క్య మహర్షి 4 స్థితులు చెప్పాడు. ఆత్మవారే ద్రష్టవ్యో. మొట్టమొదట ఆత్మను చూడరా నాయన అన్నాడు. చూడరా అంటే కళ్ళతో చూడటానికి వీల్లేదు. దృగస్తి దృశ్యం నాస్తి. దృక్కు దృశ్యము అనే రెండింటిలో దృక్కు మాత్రమే ఉంది, దృశ్యం అనేది లేదు. ఆ మాట ఏమిటి అంటే నేను నాది అనే 2 పదార్థాలు మన దగ్గర ఉన్నాయి. నేను అనేది చూసేది, నాది అనేది చూడబడేది. అవునా కాదా? ఎందుకని అంటే నీకు ప్రతిదీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి అనేది కన్ను నీరు వారుస్తున్న కన్ను చెప్పదు నీకు. ఎవరు చెప్తారు? నీ లోపల నేను అనేవాడు నీ కంట్లో నీళ్ళు వస్తున్నాయి, నీ కన్నుకు ఏదో బాధ కలిగింది, నీ చేతికి నొప్పి వచ్చింది, నీ కాలికి నొప్పి వచ్చింది, ఈ మాటలన్నీ ఎవడు చెబుతాడంటే నేను చెప్తాడు కదా. అంటే నేను అనేవాడు సాక్షిగా చూస్తూ ఉంటే ఎవరిని చూస్తున్నాడంటే నాదిని చూస్తున్నాడు. అది ప్రతి ఒక్కడికి అనుభవంలో ఉన్న విషయమే. కానీ ఎందుకు తెలియటం లేదు అంటే ఆ నాదిని నేను అనుకుంటున్నాడు వాడు, అందుకని తెలియటం లేదు. నేను వేరే ఉంది, అదే కనుక్కుంటోంది అనే సంగతి తెలియదు కదా. అందుకని ఏం చెప్పాడంటే యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి, ఓ మైత్రేయి ఆత్మవారే ద్రష్టవ్యో అన్నాడు. ఓ మైత్రేయి ఆత్మను చూడు అన్నాడు. ఎవరు చూడాలి అంటే నాది చూడాలి. ఎవరిని చూడాలి అంటే నేనును చూడాలి. నేను ఎక్కడుంది అంటే అక్కడెక్కడో లేదు, నీ దగ్గరే ఉంది, నిన్ను చూస్తోంది. అంటే ఎవరిని చూడమని అంటే ఓ కన్ను, నువ్వు నీళ్లు గారుస్తున్నావే అది తెలుసుకుంటున్న నేను నీ దగ్గరే ఉంది కదా. కన్ను కారుస్తోంది అనకుండా నేను గుర్తిస్తున్నాను అంటే ఆ నీరు కారడాన్ని గుర్తించేవాణ్ణి నేను అనే సంగతి నీ నాది నుంచి చూడు అంటున్నాడు. అర్థమవుతోంది కదా. అంటే అర్థమేమిటి? నేను నాది అనే 2 ఉంటే నాది నేనుగా వ్యవహరిస్తోంది. నిజంగా నాదికి వ్యవహారం లేదు. కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారు, బిళ్ళబంట్రోత్ గారు ఇద్దరు కూడా సేమ్ రూమ్లో ఉంటారు. ఆయన కుర్చీలో కూర్చుని ఉంటాడు,
వీడు కూడా ఆ పక్కనే నిలబడి ఉంటాడు. కలెక్టర్ గారు లేకపోతే, ఎవ్వరూ మనుషులు లేకపోతే వాడు ఒకసారి నేనే కలెక్టర్ను అని కుర్చీలో కూడా కూర్చోవచ్చు. అంటే మనం చూడలేదనుకోండి, సీసీ కెమెరాలు ఉంటే చూస్తాయి, తర్వాత వాడిని అందులోంచి పంపించేస్తారనుకోండి. కానీ వాడికి మనస్సులో ఏమంటుందంటే వాడే కలెక్టర్ అన్నటువంటి ఆ ఫీలింగ్లో వాడు ఉంటాడు కదా. లోపలికి వెళ్ళడానికి మనకెవరికి అధికారం ఉండదు, వాడికి ఉంటుంది. ఈ నాది అలాంటి వాడు. వీడు నిజంగా నేను లేకపోతే ఏం చెయ్యలేడు, కానీ కదా ఈ నాది నేను తెలిసేంత వరకు నేనుగా వ్యవహారం చేస్తుంది. అందుకే శంకరాచార్య ఫోటో 100 రూపాయలు ఆశపడింది ఎవరు అంటే నాది ఆశపడింది. ఆ 100 మిగిలితే మనకే మిగులుతుంది కదా. నేను అట్లా అనుకోదు. నేనేమనుకున్నాను, అమ్మో నా గురుదేవుడు కదా, నా ఇంటికి తనకై తను వస్తానంటున్నాడు, నా గురుదేవుడి ఫోటో ఇప్పటిదాకా లేదు కదా. గురుదేవుడు నా ఇంటికి కొంతమందికి ఫ్రీగా వచ్చి ఇచ్చేశాడు, ఏదో వాళ్ళ అదృష్టం వాళ్ళు తీసేసి ఫ్రీగా వస్తే మనం కూడా తీసుకుంటాం. నేను తెలుసుకోవాలనే మీకు ఆ పని చెప్పా, కానీ అక్కడ ఫెయిల్ అయిపోయినారు. నిన్న మళ్ళీ 2 టైం ఫెయిల్ అయినారు. ఏం చెప్పమంటావు, ఎన్నిసార్లు అయినా ఫెయిల్ అవుతారులే. ఎందుకంటే నాది ఎప్పుడు ఫెయిల్ అవుతుందర్రా. మీరు నాదిలో ఉంటే ఫెయిల్ అవుతారు, నేనులో ఉంటే పాస్ అవుతారు. మీ ఇష్టం, ఆలోచించుకోండి. అంతకంటే నేనేం చెప్పలేను కదా. ద్రష్టవ్యం అన్న పదానికి అర్థం ఏమిటంటే నాది కాదు, నేనని నా లోపలే, వేరే లోపల అని కూడా కాదు. నకసిక పర్యంతం నీ దగ్గర ఒకడున్నాడు అని ముందు తెలుసుకోరా అన్నాడు. ద్రష్టవ్యం అంటే అది. అప్పుడు నీకు ఏం తెలిసిందంటే ఇంకొకడు ఉన్నాడు నా లోపల అని తెలిసింది. ఇద్దరం ఉన్నాం మేము, ఒకడు జడము ఒకడు చేతనము. చేతనమైన వాడు ఎప్పుడూ చేతనంగానే ఉంటాడు, జడమైన వాడు చేతనంగా ఉండడు. ఈ జడమైన వాడికి ఆ చేతన శక్తిని ఇచ్చినప్పుడు వీడు పుట్టాడు అంటున్నాం. ఎప్పుడైతే ఆ శక్తిని విత్డ్రా చేసుకుంటుందో అప్పుడు వీడు చచ్చిపోయినాడు అంటున్నాం. అంటే వాడి మీద డిపెండ్ అయి ఉండేవాడు ఒకడున్నాడు నా దగ్గర, వాడి మీద ఆధారపడి బతుకుతున్నవాడు ఒకడున్నాడు. వాడు శక్తి ఇస్తే వీడు పనిచేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు ఇవ్వకుండా విత్డ్రా చేసుకుంటే వీడు పడిపోతున్నాడు. అంటే నన్ను నిలబెడుతున్నవాడు. ఇప్పుడు నేను కూర్చున్నాను, కూర్చుండేటువంటి శక్తి నా శరీరంది కాదు, నా నేనుది. ఎప్పుడైతే నా నేను అందులో నుంచి వెళ్ళిపోతుందో, నేను వెళ్ళిపోదు అసలు, నేను శక్తి ఇవ్వడం మానేస్తుందో ఈ నాది పడిపోతుంది. కూర్చున్నవాడు కూర్చున్నట్టే పడిపోయాడురా అంటారు. పడిపోయాడని ఎందుకు పడిపోయినాడు? ఇందాక దాకా కూర్చున్నాడు కదా వాడు. ఆ కూర్చునే శక్తి, ఆ శక్తి ఎవరిది అంటే నా నేనుది. ఆ నా నేనుకి 6 శక్తులు ఉన్నాయి, ఒక శక్తి కాదు. 6 ఎట్ ఏ టైమే అది వాడుకుంటుంది. మనం చెప్పుకున్నాం కదా, కావాలంటే వాడుకుంటుంది, అక్కర్లేకపోతే దాని శక్తి దాంట్లో ఉంటుంది. నేను 5 కేజీల బియ్యం సంచిని ఎత్తాలి అంటే ఎత్తుతాను, ఎత్తకపోతే నా శక్తి నాలోనే ఉంటుంది. ఎత్తినందువల్ల కొంచెం ఖర్చు అవుతుందా అండి అంటే ఖర్చు కాదు కదా, నా శక్తి కనపడుతోంది అంతవరకే. అర్థమైందా? అందుకు ద్రష్టవ్యం అంటే ఒకటి ఉందని గ్రహించు. ద్రష్టవ్యం తర్వాత ఇంకెందుకండి మళ్ళీ శ్రోతవ్యం? అది ఆల్రెడీ మేము ద్రష్టవ్యం కదా, మేము చూసేసాం కదా, మాకు ఇంకా ఇవన్నీ ఎందుకు మళ్ళీ వేరేవన్నీ చెప్తున్నారు అని అడిగితే, వేరే సంగతులు ఎందుకు చెప్తున్నారు అని అడిగితే నువ్వు చూడలే, ఏం చేసావు? గ్రహించావు. మీకు అది ఎట్లా అర్థమవుతుందమ్మా? సాధారణంగా మనుషులందరూ దేహమే తాను అనుకుని తనకు బయట ఉన్నదాన్ని ప్రపంచం అంటారు, అంతే కదా. తన దేహాన్ని తాను అనుకుంటూనే మాటల్లో నాది అంటాడు. నా కళ్ళు, నా ఇంద్రియాలు, అట్లా దేహాత్మ, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ నేననుకుని, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ, దేహాత్మ నేనంటున్నాడు. అంటే నాది కదా అది. పైకేమో అంటాడు నా ఇంద్రియాలు, నా కళ్ళు, నా చెవులు, నా ముక్కులు అంటాడు, కానీ
మళ్ళీ అన్నీ కలిపి నేనే అంటాడు. అది ఎప్పుడైతే ఈ అన్నీ కలిపి నేనన్నాడో వాడికంటే బయట ఉన్నది ఆ పొలమో, వాడి ఇల్లో, వాడి బ్యాంక్ బ్యాలెన్సో, వాడి ఆస్తులో, వాడి క్వాలిఫికేషన్లో అవన్నీ నాదైపోతాయి కదా. ఈ మొత్తాన్ని ఎప్పుడైతే నేను అన్నాడో, దేన్ని మొత్తాన్ని? ఈ దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, ఇవన్నీ ఆత్మ అన్నాడు. ఎందుకంటే వాడికి ఆత్మ పేరు తగిలించాడు, వీడు తగిలించాడు కదా. ఆత్మకి ప్రాణాత్మ అని ఉండదు, అది విశేషణం. దేహాత్మ అని ఉండదు, ఇంద్రియాత్మ అని ఉండదు. ఆత్మ అంటే ఆత్మే. జీవాత్మ అని ఉండదు, పరమాత్మ అని కూడా ఉండదు. అర్థమైందా? ఆత్మ అంటే ఆత్మ ఒక్కటే ఉండేది. దానికి ముందర వెనక ఏమన్నా మనం చేర్చామంటే అవన్నీ దాని విశేషణాలు కదా. రాముడు అన్నవాడు ఒకడు ఉన్నాడు అనుకో, అది కూడా విశేషణమే లేదు, పేరు నామవాచకం కదా. ఆ రాముడు గుణాభిరాముడు. గుణాభిరాముడు అని ఎప్పుడైతే అన్నావో గుణంతో చేర్చేశావు. ధర్మాత్ముడు, ధర్మంతో చేర్చేశావు. అది ఇప్పుడు అర్థమైందా? అట్లా ప్రాణాత్మ, ఇంద్రియాత్మ, ముఖ్యాత్మ అని ఎప్పుడైతే చేర్చి నువ్వు వీటినన్నిటినీ ఒకటి అన్నావో, ఆత్మకతో వీటిని చేర్చావో, అప్పుడు ఇవి ఆత్మ అయిపోయినాయి. వీటికంటే బయట ఉన్న ఇల్లు, పొలము, తర్వాత నీ ఆస్తులు, నీ భార్య, నీ పిల్లలు, వీళ్ళంతా నాదైనారు. అసలు నాది ఇది. తర్వాత వాళ్ళందరూ నాదైనారు. ఎప్పుడైనారు? నేను అనేది నీకు నిజంగా తెలిస్తే, ఇంకో నేను ఉన్నాడు రా నీ లోపల, వాడు గనక నీకు తెలిస్తే, ఆ నేననేది తెలిస్తే, అప్పుడు ఇది నాదవుతుంది. ఇది నేనైందంటే అవన్నీ నాదవుతాయి. ఇది నేను అనుకున్నప్పుడు నీ జీవాత్మ అయినావు. జీవాత్మ ఎందుకైనానండి అంటే, నామ రూప క్రియ అనేటువంటి మూడు కదా నీ నాది. నామరూప క్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు. ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు నామరూప క్రియలు నేను అని అన్నావో అంటే జీవుడు అయినావు. అప్పుడు నీకు దేశకాల వస్తువులు నాది అయినాయి. అర్థమైందా? నేను దేశకాల వస్తువులను వదిలాలంటే వీలు కాదు. ఎందుకంటే వాటిని నేనంటలే. నేనంటున్నది నా నాదిని. ఈ నాదిని వదిలేసి నేను అనుకో, అప్పుడు వాటిని వదిలేయటం నీకు కష్టం కాదు. అవి అసలు ఆల్రెడీ వదిలే ఉన్నాయి. ఇది వదిలి ఉండలే. ఇది ఎట్లా ఉందంటే సపరేట్ చేయటానికి వీలు లేకుండా నీతో కలిసి ఉంది. అవి సపరేట్గా ఉన్నాయి. సపరేట్గా ఉన్నాయి కాబట్టి నువ్వు అక్కర్లేదంటే ఈ ఇల్లు అమ్మేస్తున్నావు కదా. ఈ బ్యాంకులో నాకు డబ్బు అవసరం లేదంటే డబ్బులు విత్డ్రా చేసేసుకుంటున్నావు, మళ్ళీ బ్యాంకులో వేసేస్తున్నావు కదా. నాకు ఈ పెళ్ళాం అక్కర్లేదంటే విడాకులు ఇచ్చి పంపించేస్తున్నావు. నాకు ఈ పిల్లలు అక్కర్లేదు అంటే అమ్మక్కర్లేదని వాళ్ళే అనుకుంటున్నారులే. పిల్లలు అక్కర్లేదు, నువ్వు అనుకోకర్లే కదా. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీళ్ళంతా జగత్తు, నువ్వు జీవుడివి కదా. అందుకని జీవ జగత్తులనే రెండు వచ్చినాయి. నువ్వు జగత్తును వదలవసరం లేదు, అది ఆల్రెడీ వదిలే ఉంది నీకు. ఇప్పుడు నువ్వు వదలవలసింది ఏమిటంటే, ఏదైతే నీ దగ్గరే ఉండి నీతో ఉండి ఎప్పుడూ నేను అది నేనని క్లెయిమ్ చేస్తోంది, అది నీకు ప్రాబ్లం. అది నాది అన్నది నాదిగానే ఉంటే నీకేం బాధ లేదు. ద్రష్టవ్యం అన్న పదానికి అర్థం ఏమిటంటే అది ఇది తెలుసుకో. ఇది తెలుసుకుంటే నాకేమిటండి లాభం? ఇది తెలుసుకుంటే ఓ నా లోపల ఇంకొక నేనుంది, ఆ నేను అసలైన నేను. నీకు ఆ నేను నీకు కనపడలే. ఆ నేను అసలైన నేను ఈ నాది నేనుగా వ్యవహారం చేస్తోందంటే ఈ నాదిలో నుంచే నేను ఆ నేనుని గుర్తించడానికి వెళ్ళాలి అని నీకు అనిపిస్తుంది. అర్థమైందా? దాన్ని శుభేచ్ఛ అన్నారు. శుభేచ్ఛ అంటే అర్థం ఏమిటి? మంచి కోరిక.
నాకు మంచి కోరిక, నేను ఉద్యోగం రావాలి అని కోరుకున్నాను, అది మంచి కోరికే కదండి, డబ్బులు వచ్చినాయి కదా. నేను పెళ్లి చేసుకోవాలి అని కోరుకున్నానండి, అది మంచి కోరికే కదా, పెళ్ళి అయింది కదా కదా. నాకు కొడుకు పుట్టాలి, నాకు కూతురు పుట్టాలి అని కోరుకున్నా, అది కూడా మంచి కోరికే కదండి. చెడ్డ కోరిక, నేను వాడి ఇల్లు నాశనం చేయాలి, వాడి దగ్గర పెట్టాలి, వీడిని చంపేయాలి అని నేను అనుకోలేదు కదండి. కాదు కదా. ధర్మబద్ధమైన కోరిక ఇది. ధర్మబద్ధం కాని కోరికలు కోరద్దు అని చెప్తున్నాను కదా. అది ధర్మం కాదు. ఏది ధర్మం కాదు? నీ నాదిని నేనంటం ధర్మం కాదు. నీ నేనంటం ధర్మం. ఇప్పుడు నువ్వు ధర్మబద్ధమైన కోరిక ఏం కోరుకోవాలి అంటే, నా నేననేది నాకు ధర్మబద్ధం, అంటే నా జ్ఞానం కావాలి, అది కోరుకోమన్నాను నిన్న మిమ్మల్ని. లేదండి నాకు బాగా డబ్బులు కావాలి, నా భర్తతోనే చాలా సుఖంగా ఉండాలి కదా. ఆలోచించండి, ఇది ధర్మబద్ధమైన కోరిక కాదు. ప్రాపంచికమైన ఏ కోరికైనా ధర్మబద్ధం కాదు. మనం ఏమనుకుంటామంటే అధర్మమైనది, వాడిని నాశనం చేయాలి, వీడిని పాడు చేయాలి, వీడిని ముంచేసి ఆ డబ్బులన్నీ నేను కాజేయాలి, అది అధర్మమేమో అనుకుంటాం మనం. కాదు. నీ నాదిని టోటల్గా నువ్వు తప్పు చేస్తున్నావు. సగం కాదు, 50% కాదు. అందుకే బ్రహ్మ విద్యలో వస్తే 100కి 100 మార్కులు రావాలి, లేకపోతే 0 రావాలి. నేను చెయ్యొక్కటి నేను కాదలే అనుకున్నానండి, కాదు. కాలు కూడా నేను కాదనుకో, పోన్లే శరీరం ఇంద్రియాలు అన్నీ నేను కాదని మీరు చెప్పారు కాబట్టి అన్నమయ కోసం ప్రాణమయ కోసం నేను కాదండి, మనోమయ కోసం సంగతి ఏంది కదా. నాకు 35% వచ్చింది కదండి, నన్ను పాస్ చేస్తారా? చెయ్యం. ఈ పర్సెంటేజ్ ఎట్లా కనుక్కుంటారండి? 5 కోశాలు నేను కాదు, 5 కోశాలు నాదే. 5 కోశాలు నాదనుకో, నేను వద్దని చెప్పట్లే కదా. నేను వీటిని నేను అనవాకు. సరే నోటితో అనలేండి, మనసుతో అంటానండి, చాలుదా? తెలిసింది కదా. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి. జగత్తు ఏమిటి, జీవుడు ఏమిటి అంటే, మామూలుగా మనం ఏమంటున్నాం అంటే ఎదుర కనపడుతున్నది జగత్తు, ఎట్ట ఎదుటనున్నది ప్రపంచము అంటాడు. కాదు, నీ దగ్గర ఉండకుండా దూరంగా ఉండి అది నీది అని క్లెయిమ్ చేయిస్తోంది నీ చేత, అది ప్రపంచం, అది జగత్తు కదా. ఎవడైనా ఇది మా ఇల్లు అండి, అరే అది ఇల్లురా, మా ఇల్లు కాదురా కదా, అది ఇల్లు. దాని ఇండివిజువాలిటీ ఏమిటి? అది ఇల్లు కదా. నా దేహం ఎట్లా అంటున్నావు? నా దేహమే, ఇది దేహం కదా. ఇది నాది అని నువ్వు అంటున్నావు. 2 ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి, ఒకటి నీ దగ్గర ఉంది, ఒకటి నీకు దూరంగా ఉంది. నీ నాదులు దగ్గరున్న నాదే, దూరంగా ఉన్న నాదే. నువ్వు ఆలోచన చెయ్యి. దూరంగా ఉన్న నాది ఎప్పుడైనా నువ్వు వదిలేస్తూ ఉన్నావు, దగ్గరున్న నాదిని వదలలేకపోతున్నావు, ఒకసారే వదులుతున్నావు. ఎప్పుడు వదులుతున్నావు? అప్పుడు నువ్వు వదలటంలే, బలవంతంగా వదిలిస్తున్నాడు. బలవంతంగా వదిలిస్తున్నాడు ఎవడో వచ్చి కదా. నువ్వు విడదీసి పక్కన పెట్టడానికి వీల్లేంది ఒకటి, మరొకటి ఎప్పుడూ పక్కనే ఉండి వాటి తాలూకు భావాలు నీ లోపలికి వచ్చి విడదీయడానికి వీలు లేకుండా తాళ్ళు లేని బంధాలైనవి. తాళ్ళు కట్టలేదు ఎవడు, బంధం అయిపోయింది. ఏమిటి అంటే ఎప్పుడూ పక్కనే ఉండి వాటి తాలూకు భావాలు నీ లోపలికి వచ్చి, వాటి తాలూకు భావాలంటే ఇది నా ఇల్లు, అది నా భార్య, వాడు నా కొడుకు, వాళ్ళు అక్కడున్నారు. కానీ ఎక్కడ వచ్చారు వాళ్ళు? వాటి తాలూకు భావాలు కదా. ఆ భావాలే నిన్ను బాధిస్తున్నాయి. చూడండి, ఆలోచించండి కదా. నా కొడుకుకి ఇవాళ ఒంట్లో బాగలేదు, వాడు హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు, నా భార్య వాడిని చూసుకుంటోంది, నేను ఏ అమెరికాలోనో ఉన్నా.
నాకు ఫోన్ చేసి చెప్పింది, పిల్లవాడికి ఒంట్లో బాగాలే, ఇవాళ వాడికి ఏదో రోగం వచ్చింది, నేను హాస్పిటల్లో అడ్మిట్ చేశాను అని. ఇప్పుడు వాడు చాలా అమెరికాలో ఉన్నాడు, చాలా దూరంగా, చాలా హ్యాపీగా ఉండగలడు కదా, వాడి వర్క్ వాడు బాగా చేసుకోగలడు కదా, చేయలేడు, అన్నం తినలేడు కదా. ఇప్పుడు ఏమైంది వాడికి? నిన్నటిదాకా వాడు అమెరికాలో బాగానే ఉన్నాడు, ఇప్పుడు కదా ఫోన్ వచ్చింది, రోగం వచ్చింది ఎవడికి? వాడు ఇక్కడ ఇండియాలో ఉన్నాడు. పోనీ వాడు గబగబా పరిగెత్తుకుని రెక్కలేసుకొని ఇక్కడికి ఎగిరి రాగలడా? రాలేడు. ఇప్పుడు వాడు ఎందుకు బాధపడుతున్నాడు ఆలోచించండి. వీడి తాలూకు భావాలు వాడిలో దూరినాయి. ఏ భావం దూరింది? వాడు నా కొడుకు అన్న భావం దూరింది. అవునా కాదా? కదా. ఈ కొడుకు కూడా స్వరూపం వాడు పరమాత్మే, అక్కడ వాడు కూడా పరమాత్మే. రూపం దూరలే, బాగా గమనించండి. స్వరూపం దూరడానికి లేదు, ఎందుకంటే ఇది అది ఒకటే. నేను అనేది తండ్రిలో ఉన్నది, కొడుకులో ఉన్నది, ఎదుటివాళ్ళలో ఉన్నది, ఫ్రెండులో ఉన్నది, అంతా కూడా ఒకటే. కానీ భావం, అందుకే చూడండి, ప్రతి మాట చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బ్రహ్మ విద్య తెలిసిపోతుంది. అంతే, అంతకంటే ఏం కష్టం లేదు. ఎప్పుడూ పక్కనే ఉండి వాటి తాలూకు భావాలు నీ లోపలికి వచ్చి విడదీయడానికి వీలు లేకుండా, వాడు ఏ పని చేస్తున్నా, నా కొడుకు అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు, వాడికి ఏమైందో, ఇంకా కాసేపటికి ఫోన్ వస్తుంది, ఏ ఫోన్ వచ్చినా వాడికి భయం. ఏమని భయం అంటే వాడు చచ్చిపోయినాడేమో అని ఫోన్ వస్తుందేమో అని. ఎందుకు అట్లా అనిపిస్తోంది? ప్రతివాడు వాడు చచ్చిపోయినాడనే అంత, ఏదో రోగం వస్తే నయమవుతుందిలే, వస్తాడులే అని అంత అట్లా ఉండగలుగుతున్నాడా? ఉండలేడు కదా. ఎందుకనంటే అతి స్నేహం పాపశంకి అంటుంది శాస్త్రం. ఎవడి మీద నీకు చాలా ప్రేమ ఉంటుందో వాడికి ఎప్పుడూ మరణం జరుగుతుందని నీకు భయం. అది ఎంత బాగా చెప్పారో చూడు. అతి స్నేహం, అతి స్నేహం అంటే అందరికంటే ఎక్కువ నీకు ఎవడి మీద ప్రేమ ఉంటుందో వాడు చచ్చిపోతాడేమో, అంటే చచ్చిపోతాడంటే నేను వదిలిపోతాడేమో. మనకందరికీ డబ్బు మీద చాలా ప్రేమ ఉంటుంది, అందుకని ఎప్పుడు డబ్బులు పోతాయో, శంకరాచార్య ఫోటో కొంటే 100 రూపాయలు పోతాయి, పదేగా సిగ్గన్నా కాదుట్రా ఆ మాట. అసలు అటువంటి వ్యవహారం రావడానికి అంటే ప్రతి పైసా కూడా మనకి ఎప్పుడు వదిలిపోతుందో భయం కదా. ఆలోచించండి, ఈ పైసా పోతే ఇంకో పైసా వస్తూనే ఉంది కదా. మనం పుట్టినప్పటి నుంచి ఎన్ని పైసలు పోగొట్టుకున్నాం, ఎన్ని పైసలు వచ్చినాయి, వచ్చేది వస్తుంటుంది, పోయే. ఎందుకంటే మనం ఎన్నిసార్లు బియ్యం కొనుక్కున్నానురా, ఎన్నిసార్లు బియ్యం అయిపోయినాయిరా అంటే తింటున్నాం, అయిపోతుంది, డబ్బులు ఖర్చు పెడుతున్నాం, డబ్బులు అయిపోతున్నాయి కదా. అయిపోయినాయి అంటే మళ్ళీ వస్తున్నాయి కదా. ఎట్లా వస్తున్నాయండి? నేను పనే చేస్తున్నాను, 1వ తారీఖు నాడు జీతం వస్తుందిరా, 5వ తారీఖు అయిపోతుంది, కానీ మళ్ళీ 1వ తారీఖు వస్తే జీతం వస్తుంది కదా. ఆలోచించండి. కానీ ఆ మనిషి అనుకోడు. అతి స్నేహం, నీ దగ్గర ఏదైతే నీకు ఎవరి మీద అయితే, మనుషులైనా అంతే, ఆస్తి అయినా అంతే, డబ్బైనా అంతే, అన్నీ అంతే, శరీరమైనా అంతే. ఒక్కొక్కళ్ళు చూసి నేను ఎట్లా నల్లగా అయిపోతున్నాను, ముసిలైపోతున్నాను, నా ఫేస్ అంతా ఏదో అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది? దాని మీద నీకు చాలా మక్కువ ఉంది. అది ఏమైపోతుందో, నా జుట్టు అంతా నెరిసిపోతుంది, అమ్మో జుట్టు నెరిసిపోతే ఎట్లా, నేను ముసలిగా కనబడతానేమో, కాస్త రంగన్నా కొట్టుకుందాం. ఇదంతా పాపశంకి. అరే పాపశంకి కాదా? దీన్ని ఏమంటారా? అరే జుట్టు నువ్వా, చర్మం నువ్వా కదా. అది సహజమే కదా. పెరుగుట విరుగుట కొరకే. నువ్వు పెరిగావు,
పుట్టినప్పుడు ఇంత ఇంత బేబీవి, చూడు ఎంత పెరిగావో, మరి ఎప్పుడో విరగద్దా? ఎందుకు నీకు అది అర్థం కాదు? ఎందుకు దాని గురించి ఆలోచించవు? నీ బుద్ధి నీకు చెప్పట్లేదా? నీ బుద్ధి నీకు చెప్పకపోతే నీ గురువు చెప్తున్నాడు, విను. రోజు గురువుగారు వచ్చి చెప్పాలండి. ఎందుకు చెప్పాలండి? ఆయనకు అదే పనే. ఒకసారి చెబుతారా, నీ నోరు మూసుకుని తెలుసుకో అంటాడు కదా, విను. అందువల్ల ఏం చేస్తున్నాడంటే అది నీకు బంధమైంది, తాళ్ళు లేని బంధం. ఈ కొడుకనేవాడు ఆ తండ్రికి ఏ తాడు వేసి కట్టలే, లాగలే. అది వాడి బంధమైందిట. పంచకోశ విచారణ చేయించి నీవనుకున్న నేను నకిలీ ఆత్మ అని, అసలైన ఆత్మ నిరాకారమని, అది అధిష్టానంగా ఉండి ఆరోపితమైన నీ దేహాన్ని, నీ ఇంద్రియాలను, నీ ప్రాణాన్ని నడిపిస్తున్నదని గురువు బోధిస్తాడు. అర్థమైందా? అంతే కదా? నీకు చెప్పింది ఏమిటి? పంచకోశ విచారణ చేయిస్తాడు. పంచకోశ విచారణ అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే 5 కోశాలు నీ నాదిరా నాయన. ఈ అన్ని కోశాల లోపల నీ నేను అనేది కరెంటులాగా దూరి, కరెంట్ ఎక్కడుందండి అంటే ఆ రెక్కల్లో ఉందా, ఆ గుండులో ఉందా, ఆ ట్యూబ్లో ఉందా? ఎందులో ఉండదు, ఆ వైర్లో ఉంటుంది. ఆ వైర్లో ఉండి ప్రతి పార్ట్కి అందిస్తోంది. కాబట్టి 5 కోశాల్లో ఉండి ఎవరు? ఆ కరెంట్, ఆ నిరాకారమైన ఆత్మ అనేది 5 కోశాలకు శక్తిస్తూ ఉంది కదా. అందుకని పంచబ్రహ్మస్వరూపిణి అమ్మవారు పంచకోశాల్లో ఉండి ప్రతి కోశాన్ని బ్రహ్మము చేసిందిట. బ్రహ్మము చేసిందంటే కరెంటు పాస్ అయ్యేటట్టుగా చేస్తోంది అంటే పంచబ్రహ్మస్వరూపిణి. 5 బ్రహ్మలు లేరు, ప్రతి కోశంలోనూ తానుంటోంది. అంటే ఒక పార్టులోనే ఉంటుంది ఆ కరెంటు, అన్ని పార్ట్స్లో. కాబట్టి నేను ఎక్కడుంది? అన్నమయ కోశంలో ఉంది. అన్నమయ కోశంలో ఎక్కడుందండి? జడం అన్నారు కదా మీరు. జడంలో చేతనం లేకపోతే ఎట్లా పెరుగుతున్నదిరా? చచ్చిపోయిందా? బతికింది. ఒక సెల్ పుడుతున్నది, ఇంకొక సెల్ చచ్చిపోతోంది కదా. అట్లా ఆ సెల్స్లో ఉన్న పుట్టించేటువంటి శక్తి, వాటిని విత్డ్రా చేసుకునే శక్తి రెండూ కూడా అన్నమయ కోశంలో ఉన్నాయి. అందుకని ఇది బ్రహ్మ అయింది. అర్థమవుతుందా? అసలైన ఆత్మ ఎలా ఉంటుందంటే దానికి ఆకారం లేదు. ఎందులో ఉంటే ఆ ఆకారం పొందుతుంది కదా. కరెంటుకి ఆకారం లేదు. ఫ్యాన్లో ఉంటే గాలి ఇస్తుంది, లైట్లో ఉంటే వెలుగిస్తుంది, హీటర్లో ఉంటే వేడిస్తుంది కదా. మరి వేడి ఇవ్వడం దాంట్లో 6 శక్తులు ఉన్నాయన్నాను కదా. ఏ ఉపాధిని నువ్వు తీసుకుంటే ఆ ఉపాధిలో ఆ పని చేయిస్తుంది. ఈ సంగతి గురువు నీకు బోధిస్తాడు. ఏమా అది ఎట్లాంటిదంటే స్వీట్ షాపుకు వెళితే షాపు యజమాని, సార్ దీన్ని మీరు రుచి చూడండి అని ఒక చిన్న ముక్క మన చేతిలో పెడతాడు. పుల్లారెడ్డి షాప్కి వెళితే ఎప్పుడు ఇదివరకు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పెట్టరేమో నాకు తెలియదు కదా. ఒకప్పుడు ఇప్పుడు కూడా పెడతారేమో, ఇప్పుడు పెట్టట్లే. అదే ఒకప్పుడు పుల్లారెడ్డి స్వీట్లన్నీ కొత్తవే. మేము వెళ్ళే రోజుల్లో అవి అన్నీ కొత్తవే ఉంటాయి. అంటే మన ఇంట్లో చేసుకుంటే లడ్డు మైసూర్ పాక్ కాదు. అందుకని అది టేస్ట్ చేయమని వాడు ఇస్తాడు. అది తిన్న తర్వాత మనకి నిజంగా కూడా బాగుంటుంది. అవన్నీ కొనుక్కొని తిని కదా మనం డయాబెటీస్ తెచ్చుకున్నాం కదా. అప్పటికి డయాబెటీస్ గురించి ఇంత నాలెడ్జ్ కూడా ఎవరికీ లేదమ్మా. ఇంత రోగాలు కూడా ఎవరికీ రాలే, తర్వాత వచ్చాయి. నీకు తెలియని ఆత్మను ఇలా ఉంటుంది అని పంచకోశ విచారణ చేయించి గురువు ఆత్మానుభవం కలిగిస్తాడు. ఆత్మానుభవం కాదు, ఇది కాదు అది అనేది నీకు తెలుస్తుంది.
నాకు అనుభవం వచ్చేసింది కదా, ఇంకెందుకు రండి, నాకు ఏం అక్కర్లేదు. కాదు కాదు, ఇది కాదు అది. ఇంతకుముందు ఇదే అదే అనుకున్నావు కదా, ఇది కాదు, ఇంకొకటి నీ లోపల ఉంది, అదే మెయిను. ఇది కాదు, ఇది విడిపోతుంది. విడిపోకుండా ఉన్నదాన్ని బంధం వేసుకుంటున్నావు నువ్వు. దీంతో తాళ్ళు కట్టుకోరే, దాంతో తాళ్ళు కట్టుకున్నావు. ఈ సంగతి అంతా పంచకోశ విచారణ చేయించి గురువు చెప్తాడు నీకు. ఏమ్మా, రుచి చూసిన వాడు దాన్ని వదలక దాన్ని పొందడానికి తప్పకుండా ప్రయత్నిస్తాడు కదా. ఓ, ఒక నేను ఉందిట, ఆ నేను నాకు తెలియాలి, నాకు ఎందుకు తెలియటం లేదు అని వాడు వెంటబడతాడు, ప్రయత్నం చేస్తాడు. ఇది ఆ స్కూల్లో చేరడానికి యూనిఫామ్ లాంటిది. ఆత్మవారే ద్రష్టవ్యం అంటే ద్రష్టవ్యంతోనే చాలామంది ఆగిపోయి మాకంతా తెలిసిపోయింది అనుకున్నారు. వాళ్ళకేం తెలియలే, ఇప్పటికి కూడా తెలియదు. ఇంకా ఎందుకని అక్కడే ఆగిపోయినారు కదా. పుల్లారెడ్డి స్వీట్ షాప్లో చిన్న మాసరిస్తే వాడది తినేసి నేను తిన్నాను అనుకుంటే అది తిన్న తృప్తి కాదు, కానీ వాడికి ఆ టేస్ట్ తెలిసింది. అక్కడ ఆగిపోయి మీ అందరికీ తెలీదు, నాకే తెలిసింది కదా. వాడు ఆ స్థితిలో ఉంటే అక్కడ ఆగిపోతాడు, ఇంకా వెళ్ళటానికి వీల్లేదు. స్కూల్ యూనిఫామ్ చూడండి, స్కూల్లో చేరాలంటే యూనిఫామ్, ఒక నిక్కరు, ఒక చొక్కా. నిన్ననే మనం కూడా చీర జాకెట్టు ఏవో కుట్టించుకున్నాం కదా, యూనిఫామ్ కొనుక్కున్నాం. యూనిఫామ్ వేసుకోగానే ఆ స్కూల్ స్టూడెంటు అని రికగ్నిషన్ వస్తుందే కానీ స్కూల్ ఎడ్యుకేషన్ నీకు పూర్తి కాల. అది స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి. అందుకనే ఇందాక అర్ధగంట సేపు తిట్లు తిన్నాం. కదా, యూనిఫామ్ వేసేసుకున్నాం కదా, మాకు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అన్నా అయిపోయింది అంటే కాదు. అసలు ఈ పుస్తకం చాలా గొప్పదిరా, దీని అర్థం తెలుసుకుంటే. ఇటువంటివి 4 వాల్యూమ్స్ ఉన్నాయి మనకి. అవి ఎప్పుడో బయటకు వస్తాయి గురుదేవుడు అనుగ్రహిస్తే కదా. మీరు ఇటువంటి బాధలు కలిగించకుండా ఉంటే నేను ఎప్పుడో రాసేస్తా. నా మనస్సంతా పాడు చేస్తున్నారు వేరే వేరే మాటలు పెట్టి. అవి చేయవాకండి, మిమ్మల్ని ఏం అడగటంలే, నాకేం ఇయ్యక్కర్లే. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వండి, మీకు మంచిది, నాకు మంచిది. మాట్లాడవకండి, నిన్న మాట్లాడవకండి నాకు చెప్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నారు. ఏమంత పోనీ ఆ మాట్లాడే వాళ్ళు ఎవరో ఇక్కడ నుంచోని మాట్లాడండి, అందరం వింటాం. మీ పక్క వాళ్ళతోనే మాట్లాడాలన్నా, వాళ్ళకి ఎంత రహస్యాలు చెప్పాలన్నా అదేదో మాకు కూడా చెప్పండి, వింటాం. నోరు మూసుకుని ఉండాలిరా క్లాసులోకి వచ్చాక. అక్కడ వాగడం ఏమిటి? ఏమ్మా, ఆత్మవారే ద్రష్టవ్యం అని యాజ్ఞవల్క్యుడు చెప్పింది. ఎంట్రన్స్ అని ఒక స్కూల్లో చేరాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాడు. ఆ ఎంట్రన్స్ పాస్ అయితే నాకు స్కూల్లో అడ్మిషన్ వస్తుంది. అలాంటిది ఏది ద్రష్టవ్యం. అర్థమైందా? పంచకోశాలు తాను కాదని, ఆ కోశ ధర్మాలు తనకు లేవని, తాను ఆత్మనని, ఇంతకుముందు తాను అనుకున్న దేహేంద్రియ ప్రాణాదులు ఫోర్ ఫ్రంట్కు రాబట్టి అది బ్యాక్గ్రౌండ్లో తలదాచుకుంది అని నీకు అర్థమవుతుంది. ఎప్పుడు? ద్రష్టవ్యం అన్నప్పుడు. ద్రష్టవ్యంలో నీకేం తెలుస్తుంది అంటున్నాడంటే, పంచకోశాలు నేను కాదు. ఎందుకని నేను కాదు అంటే, పంచకోశాల్లో అన్నమయ కోశానికి చావడం పుట్టడం అనేది, నేను అనేవాడు చావడు పుట్టడు, నీకు అక్కడే తెలిసిపోయింది. నేను చావను, నాది చస్తుంది. మరి అందరూ చచ్చిపోతున్నారు కదండి, అందరూ చచ్చిపోతున్నారు కదండి అంటే ఏమిటి? నాదిని నేను అనుకున్నవాడు చచ్చిపోతున్నాడు కదా. నాదిని నేను అనుకున్నవాడు చచ్చిపోతున్నాడు. నేను అనుకున్నవాడు చావడు. ఎందుకని? నేనుకు చావు లేదు, నాదికి చావే ఉంది. ఆలోచించండి. అంతే, ఇందులో కష్టమైందే లేదు అసలు. అరే నేను చదువుకోలేదు కదా, ఇది నాకు రాదేమో.
చదువుకోవడం ఏంట్రా, నేను నాది విడదీసుకో, నీ దగ్గరే ఉన్నాయి కదా. యూనిఫామ్ కూడా ఇచ్చాం స్కూల్లోకి అడ్మిషన్ కోసం. యూనిఫామ్ లేని వాడిని క్లాసులోకి రానియ్యరు కదా. అన్నమయ కోశ ధర్మం నీకు లేదు. నేను ఆకలి కాదు, నాదికి ఆకలి అవుతోంది కాబట్టి ప్రాణమయ కోశం కూడా నేను కాదు. అట్లా సంకల్ప వికల్పాలు నాకు లేవు. 5 కోశాల ధర్మాలు నీకు లేవు. 5 కోశాలకి ఒక్కొక్క కోశానికి ఒక్కొక్క ధర్మం ఉంది. ఆ 5 కలిసి పంచబ్రహ్మలుగా వ్యవహారం చేస్తున్నాయి. ఆ 5గురు కలిసి. ఎందుకంటే కలెక్టర్ గారి బాడీను బిళ్ళబంట్రోత్ బాడీ సేమ్. ఆయనకి చేతులు ఉన్నాయి, వీడికి చేతులు ఉన్నాయి. ఆయనకి కాళ్ళు ఉన్నాయి, వీడికి కాళ్ళు ఉన్నాయి. అట్లా నీ నేనుకేమున్నాయో నీ నాదికి అది ఉన్నది. అందుకని పంచబ్రహ్మస్వరూపిణి. అర్థమవుతోందా అమ్మా? ఎవరికైనా అర్థం కాకపోతే ఇంతకంటే నేను కూడా చెప్పలేను కదా. ఎప్పుడైతే నీవు ఇలా అనుకున్నావో, ఇంతకుముందు ఫోర్ ఫ్రంట్కి వచ్చిన నీ నాది బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళిపోతుంది. దేహేంద్రియ ప్రాణాలు ఫోర్ ఫ్రంట్కి వచ్చి నీ వ్యవహారం చేస్తున్నాయి. బ్యాక్గ్రౌండ్లో నీ నేనుంది. ఇప్పుడు ఇవన్నీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళిపోయి ఫోర్ ఫ్రంట్కి నీ నేను వస్తుంది. ఆ రావడాన్ని నీకు సమాధి వచ్చింది అంటాం మేము. అర్థమైందా? సమాధి అనేది ఎక్కడో ఉన్న వస్తువు కాదు, అది నీ దగ్గరికి. నువ్వు అక్కడ ఆగిపోతున్నావు. ఒకసారి ఫ్లోర్ ఫ్రంట్కి ఎవరు వచ్చారో వాళ్ళు కదా వ్యవహారం చేయాలి. కానీ నీకు సమాధి వచ్చిందంటావు, మళ్ళీ మాటకు ముందు ఆ వెనక్కిపోయిన వాడిని ముందుకు లాక్కొచ్చి మళ్ళీ, అంటే పాత పద్ధతిలో మళ్ళీ వాడిని వెనక్కి పంపిస్తారు. రోజు నీకు అదే అదే గజ స్నానం అనేది. ఏనుగు ఏం చేస్తుందంటే నీళ్ళల్లో వెళ్ళి శుభ్రంగా స్నానం చేస్తుంది, బాగా చేస్తుంది. మళ్ళాగా ఒకసారి మునిగి రాదు. ఆ తొండంతో ఎన్నిసార్లైనా పోసుకుంటుంది నీళ్లు. పోసుకుని బయటికి వచ్చి మట్టి కూడా అట్లే పోసుకుంటుంది. తొండ నిండా ఆ ఇసుకంతా పోసుకొని అదంతా అప్పుడే స్నానం చేసి వచ్చింది కదా, బాగా అంటుకుంటుంది. ఇదివరకన్నా కొంచెం అంటుకుందేమో, ఇప్పుడు బాగా అంటుకుంటుంది. అంటే వినండి, ఇదివరకు మీరు ఈ తప్పే చేసి ఉంటారు కానీ ఇంత బహిర్గతం కాలే. ఇప్పుడు చూడు ఎంత బయటపడిందో. అదే మా నాయనమ్మ గారు చెప్పేవాళ్ళు, ఆనంద జలధిలో స్నానము చేసుక జ్ఞాన వస్త్రంగడుదు లేరా, నానా అలంకార భూషితుడవై నిర్మల స్వరాజ్యమేలుదు అని లేరా, తేరా ఓరి జీవుడా. ఓ జీవుడా లేవరా, బ్యాక్గ్రౌండ్ పోయి సావాకురా కదా, రారా బయటికి, నువ్వు ఆలోచన చేయరా, శ్వేత వస్త్రం కట్టుకోరా. శ్వేత వస్త్రం కట్టుకోరా అంటే అర్థం ఏమిటంటే, ఇది తెలియక వాళ్ళందరూ శ్వేతాంబరులు దిగంబరులు అని జైన మతంలో ఇద్దరు కూడా తయారైనారు. శ్వేతాంబరులు తెల్లబట్ట కట్టుకుంటారు కొంతమంది ఇప్పటికి కూడా, ఓం శాంతి వాళ్ళు కదా. శ్వేత వస్త్రం కట్టుకో అంటే నేను శ్వేతం స్వచ్ఛం, నాది మురికి. ఆ నేను ఎప్పుడైతే ఫోర్ ఫ్రంట్కి వచ్చేస్తుందో బ్యాక్గ్రౌండ్కి నేను ఆదిని పంపించి దాని మీద ఇంత చిన్న మాలిన్యం పడ్డా కూడా మీకు కనపడుతుంది కదా. అందుకే మా రాధమ్మ ఎప్పుడు అంటుంది, అమ్మ మీరు చాలా పర్ఫెక్ట్ అయిపోయినారు, అందుకని ప్రతి వాళ్ళల్లో మీకు తప్పులు కనపడతాయని. నిజమే, అందరూ నల్ల చీరలే కట్టుకున్నారు అనుకో, ఎంత బురికెట్టినా ఏ కదా. అందరూ నల్లగుడ్డలే కట్టుకున్నారు, మురికెడితే ఏం నష్టమైంది. తెల్ల చీరలు కట్టుకురండి, ఇంత పడితే కూడా కనపడుతుంటుంది. మళ్ళీ ఉతుక్కొని మళ్ళీ కట్టుకోవాలి కదా. వినండి, ఎప్పుడైతే ఆ ఫోర్ ఫ్రంట్కి నేను తీసుకొస్తావో దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. ప్రత్యేక్
ప్రత్యక్కు ఆపోజిట్ వర్డ్ పరాక్. ప్రత్యక్ పరాక్ అనేది దాని వ్యతిరేకమైనటువంటి చూడండి, ఫస్ట్ స్టేజ్లో ఆత్మవారే ద్రష్టవ్యం అన్నాం కదా, మీరు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. ఫోర్ ఫ్రంట్కి వచ్చాం, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళింది అన్నాం కదా, మనం పాఠంలో అట్లా చెప్పుకుంటున్నాం. మీకు గుర్తుండాలంటే మనం ఎండలో వెళుతూ ఉంటాం కారులో, రోడ్డు మనకు కనపడుతూ ఉంటుంది కదా, ఆ దూరంగా ఆ రోడ్డు అంతా తడిగా ఉన్నట్టు, అక్కడక్కడ పడల్స్ ఉన్నట్టు మనకు కనపడుతుంది కదా, అవునా? అందరికి కనపడింది కదా. మళ్ళీ అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అవేం ఉండవు రోడ్డు. అసలు మనం ఏమనుకున్నాం, ఏం వర్షం కురిసిందా కదా, వాన కురిసి వెలిసిందేమో, అక్కడక్కడ ఇట్లా నీళ్లు అట్లా ఆగినట్టుగా, చాలా నీళ్లు ఆగినట్టుగా, అంటే మన కారు దాంట్లోంచి పోయినప్పుడు ఆ టైర్లోంచి నీళ్లు చిందుతాయేమో అన్నట్లుగా కనపడుతుంది. ఎప్పుడు దూరం నుంచి చూస్తే. దగ్గరికి వెళ్ళాక మొదట్లో మనం అనుమానపడతాం, పడ్డదేమో, వర్షం పడిందేమో, అదంతా తడిగా ఉందేమిటి అని. చాలా తడి, అంటే అక్కడక్కడ గుంటల్లో చాలా చాలా నీళ్లుగా కూడా మనకు కనపడుతూ ఉంటాయి. తర్వాత అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది ఉండదు. తెలివి గలవాడైతే ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే, ఎండ పడినప్పుడు ఎండమావులు అంటారు వాటిని, ఆ ఎండమావుల్లో నీళ్లులాగా కనపడుతోంది. నిజంగా అక్కడ నీళ్లు లేవు కదా, చాలా నీళ్లు ఉన్నట్టు మనకు కనపడుతుంది. దాన్ని ఆభాస అంటారు. మన శరీరం నేను నాది అని మీకు ఆత్మవారే ద్రష్టవ్యలో మీకు చెప్తున్నాను. నేను నాది అనేది నాదే నేనైందన్నాను కదా. ఎప్పుడైతే పంచకోశ విచారణ చేసుకుని నువ్వు నేను వేరు నాది వేరు అని తెలుస్తుందో, నేను అహం బ్రహ్మాస్మి, నేనే. అంతకుముందు నాకు తెలియదు, నాది నేను అనుకున్నా. ఇప్పుడు ఏం జరిగింది అంటే, ఈ నాది నాకు ఎలా కనపడుతోంది అంటే, దూరంగా ఉన్నప్పుడు నాకు పడల్సి కనపడి, దగ్గరికి పోయినప్పుడు అది ఏమీ లేదు అని నాకు ఎట్లా తెలిసిందో కదా. నా దూరంగా ఉన్నప్పుడు అంటే నేను ఎక్కడో ఉంది అని అనుకుని ఇది మాత్రమే నాది అనుకున్నప్పుడు నాకు ఇది కనపడుతోంది. ఇప్పుడు నేను దగ్గరికి వచ్చేసాను. అప్పుడు నాది నాకు ఎలా కనపడాలి? అది నిజంగా లేదు, దీంతో అది పని చేస్తోంది. ఈ ఎక్స్పీరియన్స్ నీకు ద్రష్టవ్యలోనే రావాలి. అర్థమైందా? అది రాకపోగా కొత్త అహంకారం వచ్చేసి నాకు ఆత్మ తెలిసింది, నాకు సమాధి వచ్చింది, మీకు రాలే. దీనికి ఏదో ఎక్కడి నుంచో వచ్చి పడ్డట్టు కదా, అదేదో ఒక బాడీలో ఒక కొత్త వస్తువు రాలే. నేను నాది ఎక్కడున్నా ఏం చెప్పాను, ఆ నాది కాదు, నా ఇల్లు నా పొలము నా ఆస్తి ఆ నాది కాదు, అది జగత్తు. తేడా అర్థమవుతోందా మీకు? నీకు ఎండమావుల్లో నీళ్ళలాగా, ఎండమావుల్లో నీళ్ళు ఉండవు కానీ ఉన్నట్టుగా కనపడతాయి. అప్పుడే నీకు అర్థమైపోవాలి, నాది ఎండమావుల్లో నీళ్ళై నేను దగ్గరికి రాగానే అది లేకుండా పోతే ఇది లేకుండా పోవాలి. అప్పుడే నీకు ఇప్పుడు ద్రష్టవ్య లెవెల్లోనే. ఎందుకంటే మాసర్లో నువ్వేది తిన్నావో అలాంటిదే మిగిలిన స్వీట్ అంతా అయ్యి ఉండాలి, ఇంకా మార్పు ఉండకూడదు. రుచిలో కానీ చూడడంలో కానీ దేంట్లో కూడా. సమాధిలో నువ్వు ఏదైతే అనుభవించావో, సమాధి నాకు మళ్ళీ రావట్లేదండి, మళ్ళీ రావడానికి అది ఏమైనా వస్తువా? నీకు తెలియడానికి ఒకసారి ఇస్తాడు. ఎవరన్నా సమాధిలో వాళ్ళు, అమ్మో గురువుగారు సమాధిలో కూర్చుంటే 6 నెలల వరకు బయటికి రారు, అదెంత అబద్ధం. సమాధిలో నీకు తెలిస్తే ఫర్ ఎవర్ అది ఉండాలి. 6 నెలల తర్వాత, 2 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత కాదు కదా. అర్థమవుతుందా? అంటే ఎట్లా మీరు తెలుసుకోవాలో తప్ప ఎవరి దగ్గర కన్నా. పాపం గురువుగారు దేహం చాలించిన తర్వాత మా వారు చాలామంది దగ్గరికి నన్ను పిలుచుకెళ్ళేవాళ్ళు. ఒక్క మాటే మాట్లాడంగానే వాళ్ళు వీళ్ళకేం రాదండి మనం వెళ్ళిపోదాం అనేదాన్ని. వాళ్ళకి అందరికీ రాదంటావు, నీకేమొచ్చు అంటే నాకేమొచ్చో చెప్పడం రాదు, కానీ వాళ్ళు చెప్తున్నది అబద్ధం తప్పని కూడా నాకు తెలుసు.
మీకు అట్లా తెలియాలి. ఏ స్థితిలో? ఆత్మవారే ద్రష్టవ్యంలోనే తెలియాలి. అది అర్థమైందా? ఏమ్మా? ఎందుకని అంటే సమాధిలో కూర్చున్నాం, మేము ధ్యానం చేసుకుంటే సమాధి వస్తుంది అన్నాడు అనుకో ఎవడైనా, వాడికి రాదు. అర్థమైంది కదా? నాకే వస్తుంది, మీకెవరికి రాదు కదా. మేము అది ఎంత స్థితిలో అనుభవించాం కాబట్టి మాకు తెలుస్తున్నాయి, మీకు రాదు అంటే తప్పు. ఈరోజు కూడా నేనేం చెప్పను, నాకేం తెలుసో మీకు అదే తెలుస్తుంది. నాలాగా మా గురుదేవులు అదే కదా చెప్పారు. ఏమ్మా, నీకు ఎట్లా తెలిసిందో అట్లా చెప్పు. అట్లే చెబుతున్నా. మరి మీకెందుకు తెలియటం లేదు? నన్ను ఎవరో అమెరికాలో ఆ మాట అడిగే పని మీరు ఎందుకు చేశారు? మీలాగా ఎవరు ఎందుకు తెలియలేదు అని. నాకు తెలిసిందే మీకు చెప్తున్నా కదా. ఏమన్నా దాచిపెట్టానట్టురా? మరి దాచకపోతే నాలాగా మీకు ఎందుకు తెలియదు అంటే నాకున్న శ్రద్ధ మీకు లేదు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేదు, అందుకు జ్ఞానం కలగటం లేదు. జ్ఞానం కలిగేది కాదమ్మా, అది సిద్ధం, సాధ్యం కాదు. సాధ్యం అంటే ఏమిటి? నువ్వు సాధించి సంపాదించేది కాదు, అది నీ దగ్గరున్నదే, అది నీది, అది నీవు. కూర్చొని నేనది ఎందుకు కాదు, ఇన్నాళ్ళు నేను ఎందుకు పాఠం వినాలి అని ఎందుకు అనుకోర్రా? ఆలోచించండి రా. మరి మీరు ఇన్నాళ్ళు ఎందుకు చెబుతున్నారమ్మా అని అడగచ్చు మీరు. అంటే అది ఇంకా మీకు స్థిరపడలేదని మళ్ళీ 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 అదే చెబుతున్నాను నేను. కొత్తది ఏం చెప్పండి. పాడిందే పాడరా, పాచిపళ్ళ దాసరా, అది అంతే. అంతేనా? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ. 4 క్లాసుల్లో పాఠం అంతా అయిపోవాలి. అసలు వినండి. ప్రత్యక్, దాన్ని ప్రత్యక్ అన్నారు. ఇప్పుడు నీ దృష్టిలో ప్రతి శరీరము పరాక్. ఎప్పుడైతే ద్రష్టవ్యం అయిపోయిన తర్వాత నాకు మాత్రమే ఆత్మ తెలిసింది, నీకు తెలియలే కదా. నేను మాత్రమే నా నాదిని కాదని నా నేను తెలుసుకోగలిగాను. నాకు తెలుసుకున్నా కదా, నాకే తెలిసింది కదా, అందుకని నాకు తెలుసు. నీకు తెలియదు కదా. ఆ నీవేమవుతాంటే పరాక్ అవుతాం, ఆ నేనేమవుతాను? ప్రత్యక్ అయిపోతాను. ప్రత్యక్ ఎందుకని అయినాను? ప్రత్యేక ఆత్మ. నేను నాదిని ఆత్మ అనుకున్నాను, నాది ఆత్మ కాదు, నేను ఆత్మ. అప్పుడు నీ ఎదురుగా ఇంకా వీళ్ళందరూ ఆత్మ కాదు కదా, ఎందుకంటే వీళ్ళందరూ నాదిగానే ఉన్నారు, నాదినే నమ్ముకుంటున్నారు కదా, నాదిని నేను చేసుకున్నారు. నాదిని నేను కాదు, నేను చేసుకున్నా. తేడా అది. ఏమ్మా, దీన్ని ఇక్కడ దానికోసం నువ్వు వినమన్నాడు. అప్పుడు శ్రోతవ్యో. ఎందుకు శ్రోతవ్యో అన్నాడు అంటే యాజ్ఞవల్క్యుడు చిన్న సూత్రం చెప్తారమ్మా, దాన్ని డిరైవ్ చేసుకునేప్పటికి ఇంత పెద్దదిగా అవుతుంది. ఆత్మవారే ద్రష్టవ్యో అయిపోయింది కదా, ఇంకా శ్రోతవ్యో ఎందుకు? నాకు ఆత్మ తెలిసిన తర్వాత నేను ఎందుకు వినాలి అంటే, నీకు ఆత్మ తెలిసింది నిజమే, కానీ నువ్వెందుకు శ్రోతవ్యో వినాలి అంటే నీకు ఎదురుగా ఉన్నవాడు ఆత్మ అని నీకు తెలియలే కదా. నీవాత్మ అని నీకు తెలిసింది. ఇక్కడ శ్రోతవ్యోలో నీకేం తెలుస్తుందంటే, బోర్డు మీద చిన్నగా వేసి చూపిస్తా. నేను లేచి అంతసేపు చెప్పను కదా. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేవి కాదు కదా, అవన్నీ ఎవరికి సంబంధించినవి? నాదికి సంబంధించినవి. నాది నేను కాదు. నేను చాలా పొరపాటు పడి నాదిని నేనన్నాను. ఏమ్మా, ఇది ఉందా, వస్తుందా? ఏమ్మా, నాది నేనన్నాను. నేను మాత్రం నాది నేను నాకు తెలిసింది నేనే నాది కాదు. కానీ వాడు నాకు ఎదురుగా కనపడుతున్న భరత్గాడు ఉన్నాడే, వీడి దుంపదగా వీడు నాదే అయినాడు, నాది నేను అంటున్నాడు. ఒరే కాదురా అంటే, నీకేం తెలుసు? నాకు తెలుసులే. వాడు వినటంలే.
ఎందుకు వింటలే? నేనైనప్పుడు వాడు కూడా నేనే కావాలి కదా, వాడు ఎందుకు నేను కాలేదు? ఇప్పుడు నాకు సందేహం, ఈ సందేహం ఇప్పుడు నాకు తీరాలి, అందుకని నేను శ్రోతవ్యం, అందుకని వింటున్నా. వింటే నాకేమొస్తోందంటే చూడండి గురుదేవ, ఇది నేనురా కదా, ఇది నాదిరా. జాగ్రత్తగా వినండి అమ్మా, ఎందుకంటే విజువలైజ్ అయితే మీకు బాగా గుర్తొస్తుందని. నేను టీచర్ని కదా, ఏ కాన్సెప్ట్ని ఎట్లా చెప్తే వాడి బుర్రలో దూరుతుందో గాలాలు దింపుతావు. అది టీచర్కి ఉండే గొప్ప. మా గురుదేవులు అందుకే నన్ను అమ్మా నువ్వు చెప్పు అని అన్నారేమో. ఆయన శిష్యులు అంతమంది ఉంటే వాళ్ళకి ఆ పని పురమాయించకుండా నా నెత్తినే ఎందుకు పెట్టాడంటే ఇందుకు ఉంటుంది బహుశా. నేను అప్పటికే నేను టీచర్ని కదా, అందుకని. టీచర్ ఊరుకోడు, పిల్లవాడిని బాగా చావగొట్టైనా మళ్ళీ పాఠం చెబుతాడు, చావగొడతాడు కదా, మళ్ళీ పాఠం చెబుతాడు, చెప్పని పోరా అండు కదా. ఇది నేను, ఇది నాది, ఇదంతా నేను, అంతా వైట్ బోర్డే, అదంతా నేనే. కానీ ఇప్పుడు నాకు సందేహం ఎందుకు వచ్చిందంటే, ఇది నేను కదా, ఇది నాది కదా, ఇది నా శరీరం. 5 కోశాలు ఉన్నాయిలే, 5 ఉంటాయి నాకు కదా. నాకు తెలిసింది ఈ 5 నేను కాదు, ఇవి నాదిలు, ఇది నేను. ఇది కాక ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు, ఇక్కడ కూడా అట్లాంటి వాళ్ళు, నాకు ఇంతమంది ఆనందధామం నిండా కనపడుతున్నారు. వీళ్ళందరూ ఎవరంటే నాకు తెలుసు, నా నేనులో ఎట్లా లోపల దాక్కోనుండి నాది అనేది 5 కోశాలు ఉన్నాయని నాకు తెలుసు. అట్లా వీళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే. ఎందుకంటే నాలాగే కళ్ళు ముక్కులు చెవులు అన్నీ సేమ్ ఉన్నాయి కదా, వీళ్ళు కూడా అట్లాంటి వాళ్ళే. అయితే వీళ్ళు ఈ నాదిని నేను చేసుకున్న వాళ్ళు, నేను మాత్రమే నేను చేసుకున్నా. ఎప్పుడు ద్రష్టవ్యం వరకు. మీకు ఆ డిఫరెన్స్ అర్థమవుతుంది. ఎంతవరకు 1వ క్లాసు, ఎంతవరకు 2వ క్లాస్ అని మీకు చెప్పాలి. అందుకని ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, శ్రోతవ్యంలో నాకేం తెలుస్తుంది అంటే, శ్రోతవ్యం అనే ఆ స్టేజ్లో అందుకే వినాలి చచ్చినట్టు. నేను వినను అంటే ఇది అయ్యే పని కాదు. ఎందుకు వినాలి అంటే ఇది కాదు, నాకు అర్థం కాదు అంటే అసలు కాదు. చచ్చినట్టు విను, గంటలు విను. నేను వినండర్రా అని చెప్పేది అందుకోసమే. మాకు టైం లేదండి, టైం లేకపోతే ఇది రాదండి, అంతే. యాజ్ఞవల్క్యుడు చెప్పాడు, శ్రోతవ్యం అన్నాడు. చచ్చినట్టు వినాల్సిందే, వినకపోతే అక్కడే కూర్చుంటావు. వినలే చాలామంది. అందుకే అమ్మ మీ కాడ మేము తీసుకున్నాం, కానీ మీ కాడ నాకు ఊళ్ళు మండుతుంది కదా. ఎన్నిసార్లు చెప్తా, కాడా గీడ ఆడా ఈడ అనవకుండా, కోళ్ళు బ్యాళ్ళు అని. బ్యాళ్ళు కోళ్ళు, ఆ లాంగ్వేజ్ మానేయండి. నేను ఎవరో ఒక పిల్ల కూడా నేషన్ అనమంటే, నేషన్ అంటే చావు కొట్టాను నేను, చావు కొడతాను నేను అట్లాగే. వినండి, వీళ్ళందరూ ఇట్లా నాదిని అంటున్నారు కదా. అందుకు శ్రోతవ్యంలో నాకేం తెలుస్తుందంటే, ఇదంతా నేనే, ఇది కూడా నేనే. అంటే ఈ చుక్క పెట్టుకున్న నేనులో కూడా అడుగున ఏముంది? ఈ తెల్లబోర్డే ఉంది కదా. అది కాకుండా ఇవన్నీ కదా వచ్చినాయి. ఇవి ఉండబట్టి ఇది బయట, ఇది లోపల అనేటువంటి పేరు వచ్చింది నాకు. ఇప్పుడు బయటది ఎప్పుడైతే నాకు ఎండమావుల్లో నీళ్ళలాగా అయిపోయిందో, అప్పుడు బయట లేదు. బయట లేకపోతే ఈ నేనేమవుతుంది? అంతటా నేనే ఉంటా. అంతటా నువ్వే ఉంటే అమ్మా నీకు మరి వీళ్ళందరూ కనిపించరా అంటే కనిపిస్తారు. ఎవరుగా కనిపిస్తారు? నాకు వీడెవడో తెలుసు కాబట్టి, వీడే అంతటా ఉన్నాడు కాబట్టి, వీళ్ళెవరో తెలుసు కాబట్టి వీళ్ళు నాదులు. ఈ నాదిని నేననుకుంటున్నాడు వాడు. అందుకని వాడిని చూడగానే, ఎప్పుడైతే వాడిని చూడగానే వీడు భరత్ అనిపించిందో, భరత్కు సంబంధించిన గుణాలన్నీ నాకు తెలుస్తాయి.
కానీ భరత్లో ఉన్నవాడిని నేనేనని తెలుస్తుంది. ఎప్పుడు శ్రోతవ్యో వల్ల. అందుకు వినమంటాడు. నీకు అది తెలిసేదాకా విను. ఎప్పుడు తెలుస్తుందండి? ఒక్క పాఠం వింటే తెలుసు. అమ్మో అసలు తెలియదు. నీకు తెలిసేదాకారా? ఎన్ని పాఠాలు తెలిస్తే నీ నాది ఆభాసై నీకు నేనే తెలుస్తాడు. నేనేం తెలిసాడు? అర్థమైందా? అంతవరకు విను. నాకు కనపడుతున్న ప్రపంచమంతా నాదే. ఎందుకంటే కనపడుతోంది అంటే నాకు అయిందా? నేను ఆత్మనే, వాడు కూడా ఆత్మే, వీళ్ళందరూ ఆత్మే. కానీ వాళ్ళకి తాను ఆత్మ అని తెలియలేదు. వాళ్ళ నాది నేనుగా వ్యవహరిస్తోంది. ఎవడికి చెప్పాలండి? నువ్వు ఆత్మవారే ద్రష్టవ్యో అయిన తర్వాత, నువ్వు ఆత్మవని నీకు తెలిసాక, నీకు ప్రపంచంలో ఇంకోడు ఎవ్వడు లేడని తెలిసాక ఎవడికి చెప్పమంటావు కదా? వాళ్ళందరూ కూడా మరి ఇంకా వేరే లేరు కదా. ఇప్పుడు ఇది ప్రత్యక్, అది పరాక్. పరాక్ అంటే ఏమిటి? మీరందరూ కనపడుతున్నారు. పరాక్ లోపల ప్రత్యక్ ఉంది కదా. ప్రత్యక్ పరాక్ అనే రెండు ఎందుకు వచ్చినాయి అంటే, పరాక్ అనేది ఆభాస కాకుండా అది వస్తువై కూర్చుంది వాళ్ళందరికీ. ఎవడెవడికి పరాకు వస్తువై కూర్చుందో వాడికి ప్రత్యక్కును బోధ చేయాలి. అందుకు శ్రోతవ్యం. మీరందరినీ ఎందుకు కూర్చోబెట్టి పాఠం చెబుతున్నానంటే, వీళ్ళందరూ నన్ను గురువుగారిని దండాలు పెడతారు, నా కాళ్ళు మొక్కుతారు, పాద నమస్కారాలు ఇస్తారు. అందుకు కాదమ్మా. దానివల్ల నాకేమీ ప్రయోజనం లేదు. ఎందుకంటే నాది ఆభాసకి మీరు మొక్కితే ఏమిటి, మొక్కకపోతే ఏమిటి? మీరు అనుకుంటున్నారు దానికి మొక్కితే ఏదన్నా వస్తుందని. ఎందుకంటే మనకు రోడ్డు మీద కనపడ్డటువంటి తడిని కాళ్ళు కడుక్కుందాం. ఇక్కడ ఎవడికో బాత్రూమ్ పోయినాడు, ఏదో జరిగింది, కాళ్ళు కడుక్కోవాలి. అరే అక్కడ నీళ్లు ఉన్నాయి లేరా, కాస్త కాళ్ళు కడుక్కుంది కానీ రా, నేను కారు అంత దాకా తీసుకుపోతానంటే ఎట్లుంటుంది? అవి నీళ్ళే కాదు, ఇంకా కాళ్ళు ఎట్ట కడుగుతావు? అది నీకు శ్రోతవ్యంలో తెలుస్తుంది. ఇంకా ఇంతకంటే నన్ను ఏం చెప్పమంటారు? అది మాకు తెలిసింది అని మీరు అనుకుంటే మీరు శ్రోతవ్యం అనేటువంటిది ఆ స్టేజ్ దాటారు అనుకోండి. మాకు తెలియలేదు అనుకుంటే దానికోసం ట్రై చేయండి. అర్థమైందా? సాధన అది. ఏమ్మా, నీలో నాలో నిఖిల ప్రాణులలో ఏమ్మా ఒకే ఆత్మ ఉందని తెలిస్తే ద్రష్టవ్యో అన్న స్థితికి వస్తావు. ఇప్పుడు ద్రష్టవ్యో ఒక చూసావు, చూసి నువ్వు ప్రత్యక్కు పరాక్కు అనేవి రెండు లేవని కదా. వీళ్ళందరూ వీళ్ళ దేహాలనే నాదినే నేనంటున్నారని, వీళ్ళ లోపల ఒక నేనుందని. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఊరుకోవు. కాకి ఎలాగైతే మెతుకులు చూడంగానే నేను తిందాంలే అని అనుకోకుండా, ఒరే ఒరే మీ మిగిలిన కాకులన్నీ రండ్రా కావు 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 అని పిలుస్తుంది కదా. అట్లా మీ నాది కాదురా నువ్వు నేనురా, నీ నాది కాదురా నువ్వు నేనురా అలా అందరికీ చెబుదామని వాడు అనుకుంటాడు కదా. ఎట్లా చెబుతాడు? చెప్పడానికి ఏముంది? ఊరికే వీడు నేను కాదురా అంటే వాడు వినడు కదా. అందుకని శాస్త్రం ప్రమాణం చేసుకుని పంచకోశ విచారణ చేయించి వాడికి కూడా, వీడికి ఎవడో చేయించాడు కదా. అందువల్ల కదా వీడు వాడిని ఫోర్ ఫ్రంట్కి పంపించి వీడిని బ్యాక్గ్రౌండ్ నుంచి లాక్కొచ్చాడు కదా. వీడు కూడా ఆ పనే చేస్తాడు. అది అందుకు శాస్త్రం నీకు కావాలి. అందుకు శ్రోతవ్యం. శాస్త్రాన్ని నువ్వు వినాలి. ఎందుకు నాకు శాస్త్రము అక్కర్లేదు కదా, నా గురువు చెప్పేశాడు కదా. గురువు చెప్పేశాడు కదా, ఆ గురువే నీకు శాస్త్రం బోధించాలి కదా. సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని వీక్షతే అని శాస్త్రం చెప్పింది. శాస్త్రం ఆ మాట చెప్పింది. సర్వభూతస్థం ఆత్మానం, సర్వభూతాలు ఇవి. భూతస్థ అందులో ఉండేది ఆత్మ. సర్వభూతాని చ ఆత్మని, మొత్తం భూతాల్లో నేనే ఉన్నాను. ఈ బోర్డంతా నేనే, నేను ఇక్కడే లేను.
అప్పుడు నేనేమైనాను? వ్యాపించాను. అది కరెక్ట్. పర్వాలేదురా. అప్పుడు నువ్వు నన్ను అడుగుతారు చాలామంది, అమ్మ మీరు అందరినీ ఒకలాగే ఎట్లా ప్రేమించగలరు? మేము అట్లా ప్రేమించలేమే. ఎందుకంటే అందరు లేరు, ఒకడే ఉన్నాడు, ఆ ఒకటి నేనే. నన్ను నేను ప్రేమించుకోవడం పెద్ద గొప్పే ఉంది. మరి ఎందుకంటే మమ్మల్ని ఇందా నుంచి తిట్టారు? నేను కాని వస్తువులు మీలో ఉన్నాయి, వాటిని తిడుతున్నా. నేను కాదు అది. అవన్నీ మీరు వేసుకున్నారు నెత్తి మీద, అవే మీరే మీరు వ్యవహారం చేస్తున్నారు, అనుకొని తిట్టారు. లేకపోతే ఎందుకరా? ఒక సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని, వాడికి అప్పుడు తెలుస్తుందిట. అన్ని ప్రాణుల్లో నిన్ను చూడగలము, భూతాలన్నిట్లోపల నిన్ను చూడగలవు. అన్ని ప్రాణుల్లో నిన్ను చూస్తావు. నిన్ను అంటే ఏమిటి? ఆ రెండు స్థితులు నీకు అక్కడ వస్తాయి. ఎప్పుడు వస్తాయండి? శ్రోతవ్యంలో వస్తాయి. ఆ రెండు స్టేజెస్ శాస్త్రం నీకు విధించింది. దాన్నే గురుదేవులు ఏం చెప్తారంటే, మహావాక్యాన్ని చెప్పారు కదా, నాకు అహం బ్రహ్మాస్మి తెలిసింది, తత్ త్వమసి అని తెలిసింది. తత్ అనేటువంటి పదార్థంలో త్వం అనేటువంటి నేనే ఉన్నాను. ఆ స్థితిలో నీకేం చెప్తారంటే, ఎక్కడో ఉన్నాడు పరమాత్మ తత్ అనే నువ్వు అనుకుంటున్నావు. ఆ తత్ అనేవాడు త్వం అనే పేరుతో, త్వం అనే పేరుతో ఇది కదా నీవు అంటున్నావు, నీ లోపల ఉన్నాడు అని ఎట్లా తెలుస్తుందండి? నాకు శాస్త్రం చదువుకుంటే తెలుస్తుంది. నాకు చదువుకోవడం రాదండి. వినరా నాయన, ఎవడో చదివిన వాడు చెబుతాడు. నీకు చదువుకోవడం రాదు, అందుకని శ్రోతవ్యో విను అన్నాడు. అర్థమైందా? రండి. ప్రాణులన్నింట్లో నిన్ను ఎప్పుడైతే చూస్తావో, అయం ఆత్మా బ్రహ్మ, భూతములను తనలో ఇముడ్చుకున్న ఈ ఆత్మయే బ్రహ్మము అనే రెండవ స్థితి తెలియాలంటే శ్రోతవ్యో తప్పనిసరి. విన్నప్పుడు ఆత్మను తమలపాకు ఈనవలే బయటకు లాగమంటారు. నీవు స్ఫురణవై దేహం దాటి బయటకు వస్తేనే వ్యాపకమవుతాడు. నేను అని తెలుసుకుంటే చాలదు, నేను అంతటా ఉన్నాను అని తెలుసుకున్నప్పుడే నువ్వు వ్యాపకమవుతావు. ఆ వ్యాపకం కావాలంటే నీకు ఖచ్చితంగా ఏం కావాలి? శ్రోతవ్యో కావాలి. అది అప్పుడు నీకేం తెలుస్తావంటే, చూడండి, నీవు స్ఫురణవై నేనెవరు, నేను స్ఫురించే పదార్థాన్ని కాదు, నేను స్ఫురణని. నా పేరు స్ఫురణ. స్ఫురణ లేకపోతే స్ఫురించే పదార్థం కనపడదు. నాది స్ఫురించే పదార్థం. నాకు ఎండమావుల్లో నీళ్లు కనపడుతున్నాయి, అది స్ఫురిస్తోంది. నేను స్ఫురణని. నేను చూస్తున్నవాడిని, నేను కదా చూశాను, చూసి నేనే కదా గుర్తిస్తున్నాను కదా. ఆకాశం వ్యాపించింది కదా, ముందు నువ్వు విస్తరించాలి. ఆకాశం అంతా విస్తరించాలి నువ్వు. ఆకాశం అంతా ఎందుకండి? ఈ ఆనందధామం అంతా విస్తరిస్తే సరిపోలేదంటే, ఆనందధామంలోనే జీవులు లేరమ్మా. 5 కోశాలు ఉన్నవాళ్ళు ఇంత మేరకే లేరు, కర్నూలు నిండా ఉన్నారు కదా. నేను ఆనందధామంలో ఉన్న వాళ్ళందరిలో నేనున్నాను అని అనుకుంటే సరిపోతుంది కదండి. నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళే కదా. కాదు నాయన, నీకు తెలియని వాళ్ళు కూడా ఇంకా ఉన్నారు. వాళ్ళు కాక వీళ్ళొక్కళ్ళే కాదు, వీళ్ళు మనుషులు కూడా కాదు. అంటే ఆనందధామంలో వాళ్ళు మనుషులే, బయట కనపడే వాళ్ళు మనుషులు కూడా కాదు, రాక్షసులు. ఎందుకని? మేము ఇవన్నీ వినం, మీరు వినండి, మాకు అవసరం లేదు. అవును, రాక్షసుడికి అవసరం లేదు. వాడి చెవిలో అటువంటి వ్యవహారాలు పడితే, అమ్మో ఎక్కడ నాది పోతుందో అని వాడికి భయం. నాది ఎప్పుడైనా పోతుంది, దాన్ని కాపాడుకోవడానికి వీలు కూడా లేదు. కర్మ వదిలే. ఏమ్మా, నేను ఆకాశం అంతా విస్తరించాలి. ఎందుకు ఆకాశం అంతా విస్తరించాలంటే, ఆకాశమంతట్లో ఈ ప్రాణులు అనేవాళ్ళు ఉన్నారు. భూమి మీద ఉన్నవాళ్లే కాదు, ఆకాశంలో పక్షులు ఉన్నాయి కదా, నీళ్ల లోపల జలచరాలు ఉన్నాయి,
కదా. భూమి మీద ఉన్నవాళ్ళు కాదు, వాళ్ళందరిలో కూడా నేనున్నాను. వాళ్ళందరిలో కూడా నేనున్నాను. వాళ్ళందరిలో నేను ఉన్నానని మాకు ఎట్లండి నమ్మకం? మీరు ఊరికే చెప్తున్నారు కానీ మమ్మల్ని నమ్మమంటే ఎట్లా నమ్మమంటారు? అందుకే నాయన మీకు భగవంతుడు మత్స్యావతారం, కూర్మావతారం, పంది కూడా ఆయనేట. పంది ఆయన అని కాదురా అర్థము, పంది ఇవన్నీ అది పందిలో ఉంది. అందుకే పరమాత్మ అవతారం ఎత్తాడు, అవతరించాడు కదా. అవతారం అంటే దిగటం, ఉద్ధారం అంటే ఎక్కటం. పరమాత్మ దిగాడట. దిగాడు అంటే ఎక్కడ దిగాడు అంటే ఇక్కడున్న పరమాత్మ ఇక్కడికి దిగాడు. మీ మాటల్లోనే ఉంది కదా, ఆలోచించండి. పరమాత్మ అవతరించాడు. ఎవరుగా అవతరించాడు? మత్స్యంగా అవతరించాడు. ఏం చేశాడు? వేదాలు కాపాడాట. ఏం వేదాలు ఎందుకు అంత 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 అధమస్తమ స్థితిలో ఉన్నాయి? వేదం అంటే శబ్దం. శ్రోతవ్యం అంటే నీకు శబ్దం కావాలి. శబ్దం కావాలంటే వేదంలో నుంచి వచ్చిన పదార్థం నీకు చెప్పి వినాలి కదరా, వింటే కదా తెలిసేది. వినాలంటే ఎవడో చెప్పాలి కదా. ఎవడో చెప్పాలంటే వాడెక్కడో చదివో వినో ఉండాలి కదా కదా. అది కాపాడటానికి అంటే ఎవడది చెప్తున్నాడో వాణ్ణి కాపాడటానికి మత్స్యావతారంలో ఏం చేశాడు? అన్ని రకాల సీడ్స్ కూడా ఒక దాంట్లో పెట్టుకొని పడవలో 7వ రోజు ఎవడో వస్తాడు, వాడు వేస్తాడు, తీసుకుపోతాడని ఆ మత్స్యం ఆ నావనంతా ఎత్తుకుపోయింది. ఇదంతా పురాణం చెప్పిన కథ. దాని అంతరార్థం ఇది. పరమాత్మ ఇప్పుడు ఏమైనాడు? మత్స్యావతారం ఎత్తాడు. అవతారం ఎందుకు ఎత్తాడు అంటే జాగ్రత్తగా వినండి. మీకు మొత్తం నేను 2 రోజులు మీకు హిందూ మతం అంటే ఏదో చెప్పాను, దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. మత్స్యావతారంలో పరమాత్మ ఏం చేశాడంటే అన్ని రకాల సీడ్స్ అంటే ఆ విత్తనాలు. పరమాత్మ అంటే సచ్చిదానందమే పరమాత్మ, మిగిలిన వాడు పరమాత్మ కాదు. ఎందుకంటే నిరాకారమైనటువంటి వీడెవడో ఈ నేనన్నవాడు నీకు ద్రష్టవ్యంలో తెలిసిన వాడే పరమాత్మ. అందుకనే అమ్మవారు కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. నారాయణుడు అనే 10 అవతారాలు వచ్చి ఆ అవతారాల్లో ఏం చేసిందంటే ఏదైతే తను చెప్పదలుచుకుందో, ఏం చెప్పదలుచుకుంది? ఉన్నది బ్రహ్మమే, మిగిలినదంతా బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. బంటు నిద్రపోవాల్సిందే, రాజు నిద్ర అంటే బంటుకి రాజుకి జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 సేమ్. అటువంటప్పుడు వాళ్ళ నాదులు సేమ్. అది వాడి నిద్ర ఒకటే ఎందుకు చెబుతున్నాడు అంటే అర్థం చేసుకోండి. అర్థమైతే విష్ణువు గొప్పవాడు, శివుడు తక్కువవాడు, అది శ్మశానం అనే పిచ్చివాగుడు వాగడరా కదా. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. చేతులు ఒక్కసారి కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, వేళ్ళను ఒక్కసారి నీళ్ళల్లో ముంచి అమ్మవారు అట్లా అందిట. అన్నప్పుడు తుంపర్లు పడతాయి కదా, వాళ్ళు నారాయణ దశాకృతి. నారాయణుడు 10 అవతారాలు ఎత్తాడు అంటే వాడు ఎత్తినవాడు. ఎత్తిచ్చిన వాడెవడు? అమ్మవారు. అర్థమైందా? లలితా సహస్రనామం మొత్తం అదే హయగ్రీవ అగస్త్య సంవాదంలో మొత్తం మీకు అర్థమైతే 1000 నామాల్లో మొత్తం వేదాంతం, భగవద్గీతాసు, ఉపనిషత్సు, బ్రహ్మ విద్య, యోగశాస్త్ర, కృష్ణార్జున సంవాదే 5 పాయింట్లు ఇందులోనే చెప్పేసింది. అదే భగవద్గీతలో చెప్పింది కదా. ఆలోచించండి. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. ఎందుకు నారాయణుడు అవతారం ఎత్తాల్సి వచ్చింది? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ప్రతి యుగంలో ఆయన పుడుతూనే ఉంటాడట. ఎందుకు అంటే ధర్మ సంస్థాపన. వాట్ ఈజ్ ధర్మ?
ధర్మం ఏమిటి? నాదిని నేననవాకండిరా అది ధర్మం. ఏమ్మా 8 అయింది, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. గబగబా నేను చెప్పుకుంటూ పోవచ్చు, కానీ మీకు ప్రతి లెవెలు అర్థం కావాలని చెప్తున్నా. నా కాలేజీలో కూడా నేను సిలబస్ తొందరగా కంప్లీట్ చేయలేను, అందుకని ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవాలి. సండేలు కూడా వెళ్ళి క్లాసులు తీసుకుని మా పిల్లలు వచ్చేవాళ్ళు, పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ కదా వచ్చేవాళ్ళు, నేను పాఠం చెప్పేదాన్ని. నేను సిలబస్ మాత్రం వితిన్ టైం కంప్లీట్ ఎప్పుడూ చేయలే, ఎక్స్ట్రా టైం తీసుకునే చేశాను. నా లైఫ్ అట్లా అయిపోయింది, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. ఓం తత్సత్. తస్య ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.